మాటలు నిజమని నమ్మి నన్ను పెళ్లి చేసుకుంది. ఛా, భార్యను పోషించుకోలేక బతకడం కన్నా చావడం మేలు. సాక్షులేవు, వెళ్ళు. సార్ త్వరగాండి. అయ్యో, నేను చాలా ప్రమాదంలో ఉన్నాను. ఇది మీ దగ్గర ఉంచండి, తర్వాత తీసుకుంటా. ఇందులో ఏముంది? 1,00,000 రూపాయలు ఉన్నాయి.
ఏ నన్ను చావనివ్వా? గుళ్ళో నా ముందున చిల్లర కొట్టేశావు కదా, దాని ఎఫెక్టివ్. అయినా ఒక్కసారి నేను ఎవరినైనా టచ్ చేసిన తర్వాత వాళ్ళు చావాలన్నా నా పర్మిషన్ కావాలి. అది మా నవగ్రహాల రూలు. రామేశ్వరం పైన శనీశ్వరం తప్పలేదని రెస్ట్ లేకుండా ఏడిపించి చచ్చేదాకా తెచ్చావు. ఇప్పుడు చావటానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ముష్టి 1 లక్ష పోతేనే చస్తానంటున్నావు. కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ లో గెలిచిన వాళ్ళందరూ మధ్యంతర ఎన్నికలు రాగానే మన ఫోర్స్ కి ఎఫెక్ట్ కి డ్యామేజ్ అయిపోతున్నారు. మరి వాళ్ళందరూ నీలాగా చద్దాం అనుకుంటే అబ్బాయో ఈ హుస్సేన్ సాగర్ సరిపోదు. మర్యాదగా నన్ను చావనిస్తావా? చావనివ్వా? వద్దబ్బాయా, ఇప్పటికే ఈ వెర్రిజనం నాయకుల్ని ముంచకుండా ప్రతి సంవత్సరం హుస్సేన్ సాగర్ లో వినాయకుల్ని ముంచుతున్నారు. ఈలోగా నా మాట వినకుండా బుద్ధుడు వాళ్ళ మధ్య సెటిల్ అయిపోయాడు. ఇప్పుడు నువ్వు మునిగావనుకో, పాపం వాళ్ళకి ప్లేస్ తక్కువైపోతుంది. అయినా చచ్చి ఏం సాధిస్తావు అబ్బాయా? బతికి ఏం సాధించాను కనుక? నా చిల్లర కొట్టేశావు కదా. చిల్లర కాజేసినందుకే నన్ను వేధిస్తున్నావు. దేవస్థానంలో మీ సెక్యూరిటీ చూడాల్సిన పెద్ద మనుషులే మీ హుండీలు కొల్లగొడుతుంటే వాళ్ళని ఏం చేయగలిగావు? ఆహా, ఎవరికైనా టైం రావాలబ్బాయా. మీ విగ్రహాలు ఉండాల్సిన చోట కూర్చుని మేమే దేవుళ్ళమని ప్రచారం చేస్తున్న కేడీ బాబాల్ని, కోట్లు మింగేస్తున్న దగాస్వాముల్ని పట్టు, పీడించు, ఏడిపించు. అంతేగాని ఆకలికి తట్టుకోలేక చిల్లర తీసుకున్న నన్ను ఎందుకయ్యా ఏడిపిస్తావు? అసలు ఆకలంటే నీకు తెలుసా? ఆకలి మనిషిని ఎంత దిగజారుస్తుందో తెలుసా? నీకెలా తెలుస్తుంది? మనిషి అయితే తెలుస్తుంది, మనిషిలా బతికితే తెలుస్తుంది. ఏంటబ్బాయా, మనిషిగా బ్రతికి చూపించమంటావా? ఎవరు నువ్వా? ఒక్కరోజు బతికి చూపించు. ఒక్కరోజు కాదబ్బాయా, 30 రోజులు బతుకుతా. ఇంద్రజాలాలు మహేంద్రజాలాలతో బతకటం కాదు, మామూలుగా బతకాలి, కష్టపడి సంపాదించాలి, నీ తిండి నువ్వే తినాలి. మాటలు కాదబ్బాయా, చేసి చూపిస్తా. పద పద. పద. ఇదేంటబ్బాయా, ఇదంతా మా లోకల్లో సెటప్ లాగా ఉంది. నర్మే, చప్పుడు చేయకుండా నీ ఒంటి మీద అన్ని తీసి ఈ సెటప్ నుంచి మామూలు మనుషుల గెటప్ లోకి వచ్చాయి. ఓకే అబ్బాయా, ఈ డ్రెస్ లో కూడా అద్భుతంగా ఉన్నాను అబ్బాయా. మళ్ళీ నవ్వులు మొదలెట్టావా? చప్పుడు చేయకుండా వెళ్ళి పడుకో. పొద్దున్నే లేవగానే ఇంట్లో వాళ్ళని పరిచయం చేస్తాను. వెళ్ళి పడక. అలాగే అమ్మా. ఈయన నా మంచం మీద పడుకున్నాడు. ఇదిగో పెద్దాయనా, లే, రాత్రి ముందు ఎక్కువయ్యి మీ ఇల్లు అనుకుని మా ఇంటికి వచ్చి పడుకున్నట్టున్నావు. లేచే మీ ఇంటికెళ్ళు. నిన్నే ఏవి నా మణిమయ మకటాభరణములు, ఏవి నా సుందరమైన దండ కడియములు. దండ కడియాల ఏం బాబు, రాత్రి తాగింది ఇంకా తెగలేదా? లేనా మంత మీద నుంచి? ఏంటి మావయ్య, నిద్రలో నాటుకుంటే ఇలా కలవరిస్తున్నావా? ఏమిటి బాబు గారు, వీరు మీ మామయ్య గారా? అవును, 4 రోజులు నాతో ఉండాలని ఎక్కడి నుంచో వచ్చారు. జరిగిందని క్షమాపణ చెప్పుకుంటూ ఒక కోట తెచ్చుకుంటాను. కొటేషన్ కరెక్టేనా? కరెక్ట్ కరెక్టే. నా భార్య లక్ష్మి. నమస్తే. ఈ పరిచయాలకి ఏమొచ్చలే అబ్బాయా. మామయ్య మామయ్య అని ఇప్పుడు అందరినీ పరిచయం చేశాడే కానీ మీ పెళ్లికి ఒక్క శుభలేఖ వేయలేదమ్మాయా. నేనే చచ్చి చెడి కనుక్కుని మీరు ఎక్కడున్నారో తెలుసుకుని మిమ్మల్ని ఆశీర్వదిద్దామని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చా. కాఫీ తీసుకోండి. కాఫీయా? కష్టపడి సంపాదించి. అదే మావయ్య, కష్టపడిన డబ్బుతో తప్ప నువ్వు కాఫీ కూడా తాగవని నాకు తెలుసు. లక్ష్మికి తెలియదు కదా. అవునమ్మా. ఓహో, ఇదొక పాలసీనా? ప్రస్తుతానికి కాఫీ తాగండి, మధ్యాహ్నం కష్టపడి మందు తాగుదాం. చాలే ఊరుకో, అందరూ నీలాగే మందు బానిసలా? మందుకి మనిషి బానిస అవుతాడు, మందు తాగాక మనిషి ప్రపంచాన్నే బానిసగా చూస్తాడు. బాబాయ్, బాబాయ్ గారు కొటేషన్ కరెక్టేనా? కొటేషనా? కరెక్టే. అది హలో,